వారి యొక్క ట్విట్టర్లో పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ట్విట్టర్లో పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క అభ్యున్నతి ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కట్టుబాటుని నిర్దేశిస్తూ ఏదైతే నిన్న జాతీయ ప్రాజెక్టుల కోసం జరిగినటువంటి సందర్భంలో ప్రధానమంత్రులు సాక్షాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు ఏవైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా విజయానంద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుతో సహా ఒకనాడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వారు ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం, అదేవిధంగా జాతీయ హోదాని ఇచ్చినటువంటి పోలవరం, ముంపు మండలాల యొక్క సమస్యను పరిష్కరించినటువంటి పోలవరం, ఈ రోజున మహానాడు వేదిక చంద్రబాబు నాయుడు గారు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరానికి ఇచ్చినటువంటి 12,500 కోట్ల సందర్భించినటువంటి పోలవరం గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరిపి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అనేకమైనటువంటి అంశాలని చేయటం జరిగింది. కేంద్రం నుంచి ఏ రకంగా అయితే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కలపడం కానీ, జాతీయ ప్రాజెక్టుల కోసం 1.20 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు కానీ, రైల్వేల కోసం 90,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి వైనం కానీ, ఏదైతే జోన్లు విశాఖ రైల్వే జోన్ యొక్క సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి చేయడం కానీ, గ్రీన్ ఎనర్జీ ద్వారా దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం కానీ, గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణ కోసమే సూర్యగారు ఏదైతే ఉందో ఎన్ని కావాలో అన్ని తీసుకుని చెప్పినటువంటి వైనం కానీ, ఇది ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి మక్కువగా మనం పరిగణించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ఒకనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో, రోడ్ల అనుసంధానం, రహదారుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి దాదాపుగా అత్యున్నత స్థాయి ఉచ్చ స్థితికి తీసుకెళ్లేటువంటి అంశం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బద్వేలు నెల్లూరు సంబంధించినటువంటి 108.103 సంబంధించినటువంటి కిలోమీటర్లు ఏవైతే దాదాపు 4 లేన్ల క్యారిడార్లు 3,653.10 కోట్ల రూపాయల యొక్క నిధులు కేటాయింపు ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ని ఆ యొక్క లైన్ కేటాయింపు చేయడం జరిగింది. దీని వలన దాదాపు గోపవరం నుంచి గురువిందపూడి వరకు జరుగుతున్నటువంటి 108 కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారి అభివృద్ధి వల్ల విశాఖ చెన్నై కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, లేకపోతే చెన్నై బెంగళూరు కానీ పారిశ్రామిక వాడలను కలుపుతూ చేసేటువంటి అనుసంధానమైనటువంటి అభివృద్ధి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఈ రోజున నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజలైనా సరే గ్రీన్ హైవేల ద్వారా చేస్తున్నటువంటి యొక్క రోడ్ల అభివృద్ధి వల్ల ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితి, వారి యొక్క భూముల స్థితి పెరిగినటువంటి ప్రక్రియలో ప్రజలు ఆనందోత్సవంతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రయాణ దూరం దాదాపు 33 కిలోమీటర్లు తగ్గి దాదాపు గంట పైకి ప్రయాణం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఆ యొక్క రహదారులు వెళ్తున్నటువంటి వైనంలో. అదేవిధంగా ఇంధన వినియోగం కానీ, ఖర్చులు కానీ, దానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడి ఖర్చులు తగ్గేటువంటి పరిస్థితి. దాదాపు పరోక్షంగా 20 లక్షల పని దినాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రత్యక్షంగా దాదాపు 23 లక్షల పని దినాలు పెరుగుతున్నటువంటి వైనం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ లో ఆమోదించి ఆంధ్రప్రదేశ్ పక్కన ప్రకటించడం ఏదైతే ఉందో బద్వేలు చెన్నై 4 లైన్ల క్యారిడార్ కి ఆయన ఆమోదం తెలిపించడం అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిపై ఒక క్లియర్ అండ్ క్లారిటీ ఒపీనియన్ ఉంది. ఒకనాడు ప్రొఫెసర్ ఎస్వి శాషగిరిరావు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క మూలాలను తడుతూ ఈ రాష్ట్రంలో ఇంద్రసేనారెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు లాంటి మహానుభావులు అనేక మంది పాదయాత్రలు చేసి ప్రతి మూల సస్యశ్యామల యాత్ర పేరిట నదుల అనుసంధానం, రోడ్ల అనుసంధానం, దాని మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సంబంధించినటువంటి ప్రతి లెక్కలో కూడా అడుగు అడుగున కూడా ఏ ప్రాంతాన ఏ యొక్క
ఆలోచన జరుగుతుందో, ఆ ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి జరుగుతుందో దాని